గ్రంథము 20 అధ్యాయము. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని ఉన్న అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. కాగా ఆది సర్పమును అనగా అపవాదిను సాతాను పేరు గల ఆ ఘట సర్పమును 1000 సంవత్సరం వరకు బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములు మోసపరచుకున్నట్లు అగాధమునకు ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. అంతటి సింహాసనం చూచి తిని వారు సింహాసనం ఆసీనులై విమర్శ చేయుటకు అధికారం నొందిన వారు అధికారం ఇయ్యబడెను. మరియు ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకైనను నమస్కారం చేయక దాని నొసటి ఎందైనను చేతి ఎందైనను ముద్ర వేయించుకొనని వారిని యేసును గూర్చిన తామిచ్చిన సాక్షి నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు 1000 సంవత్సరాలు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు ఆ క్రీస్తుతో కూడా రాజ్యం చేయుదురు. ఆ 1000 సంవత్సరములు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులను పరిశుద్ధులను రాయము. ఇటు వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. వీరు క్రీస్తునకును దేవునికి యాజకులే. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడిపింపబడెను. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి యుద్ధం చేయుటకే పోగు చేయుటకు బయలుదేరెను. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధ శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేసెను. అప్పుడు వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములతో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు బాధింపబడును. వారి యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. మరియు ధవలమైన మహాసింహాసనమును చూచితిని. భూమి ఆకాశములు దాని సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడెను. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు ఎందుకు రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియలు మృతులను బట్టి గ్రంథమందు రాయబడిన వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పునను మృతులు తీర్పు నొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వారి వశంలోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడును తన తన క్రియల చొప్పున ప్రతిఫలం పొందును. వారిలో ప్రతివాడును తన తన క్రియల చొప్పున తీర్పు నొందును. మరణమును మృతుల లోకమును అగ్నిలో వేయబడను. ఈ అగ్ని రెండో మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల వాడును అగ్నిగుండంలో పడవేయబడవలెను. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. సముద్రము ఇక లేదు. మరియు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఆయనే వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు. దుఃఖమైన ఏడుపైన వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం వద్ద నుండి ఒక స్వరం చెప్పుట వింటిని. మరియు సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నాడు. మరియు ఈ మాటలు నమ్మకము నిజమై ఉన్నవని గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు అతను నాతో ఎట్లనెను, సమస్తమును సమాప్తమైనవి. అల్ఫా ఒమేగాను నేనే అల్ఫాను నేనే ఒమేగాను ఆది అంతమునై ఉన్నవాడును. దప్పుకుని వారికి జీవజల బుగ్గలోను జలమును ఉచితంగా త్రాగనిత్తును. జయించువాడు స్వతంత్రుడై ఉండెను. నేను అతనికి దేవుడనే అందును, అతను నాకు కుమారుడై అందును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను
నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్గొందుదురు. ఇది రెండవ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండి ఉన్న 7 పాత్రలను పట్టుకున్న 7 దూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా ఆ గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపేదనని చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, దేవుని మహిమ గలదే నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము పరలోకం నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు సూర్యకాంతుల వలె మరియు దగదగా మరియు సూర్యకాంతుల వలె ఉండి, దగదగా మరియు సూర్యకాంతముల వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండెను. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల పైన రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉండెను. ఆ పట్టణమునకు ప్రాకారములు 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క అపోస్తలుల 12 పేర్లు ఉన్నవి కనబడుచున్నవి. మరియు ఆ పట్టణమును, ఆ ప్రాకారమును, దాని గుమ్మములను, దాని పునాదులను కొలుచుటకే నాతో మాట్లాడుచున్న వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చాచోక్యమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ పట్టణమును కొలవగా అది 750 కోసులైనది. దాని పొడుగు, దాని ఎత్తు, దాని వెడల్పు దానితో సమముగానున్నది. మరియు అతడు ఆ ప్రాకారమును కొలవగా అది మనుషుల కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దేవదూతల కొలతయే. పట్టణ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో పోలిన శుద్ధ సువర్ణమును పోలియుండును. స్వచ్ఛమైన స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగానున్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో కట్టబడి ఉన్నది. మొదటి రాయి సూర్యకాంతపు రాయి, రెండో రాయి నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. 12 గుమ్మములు 12 ముత్యములతో అలంకరింపబడినవి. ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క ముత్యము ఉన్నది. పట్నపు రాజవీధి శుద్ధ సువర్ణమే స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారియగు దేవుడును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కరలేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగును సంతరించురు. భూరాజులు తమ మహిమను దానిలోని తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వత్తురు. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలోనికి ప్రవేశింతురు. నిషిద్ధమైనది, అబద్ధమైనది, అసహ్యమైనది దానిలోనికి ప్రవేశింపదు. నిషిద్ధమైనదైనా, అపవిత్రమైనదైనా, అబద్ధమైన దాన్ని జరిగించు ప్రతివాడును దానిలో ప్రవేశింపడు.